దేవుని నామకు స్తోత్రములు. కూడి ఉన్న మనందరి జీవితాలలో దేవాది దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తండ్రి. నీ దయ చొప్పున, నీ ప్రేమ చొప్పున ప్రభా ఇంతవరకు కాచి కాపాడని నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, వాక్యము మీది, మేము మీ వారం ప్రభా. వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలలో ప్రభా నాయన మార్పును కలగచేసిన తండ్రి నాయన నీ నిత్య రాజ్యమునకు మమ్మల్ని అందరినీ వారసులుగా చేయమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములను మనం పరిశీలించినట్లయితే అండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదులని గ్రీకు దేశస్థులని భేదం లేదు, ఒక్క దేవుడే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఐశ్వర్యవంతుడు. దేనిలో ఐశ్వర్యవంతుడు? కృపలో ఐశ్వర్యవంతుడు. అంటే కృప జీవము కంటే ఉత్తమమైనది. అటువంటి కృపలో దేవాది దేవుడు చెప్తున్నాడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన దేవుని చెప్తున్న మాట ఏంటంటే, మోషే గారు అంటున్నారు, అయ్యా నేను వెళ్తున్నాను, ఆ జనులు నీ దేవుడు ఎవరు, నీ దేవుని పేరేంటి అని అడిగితే నేనేం చెప్పను ప్రభు అని అడుగుతుంటే, అప్పుడు తండ్రి అనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నవాడు. ఆయన సర్వోన్నతమైన స్థలములో మహామహిమలో మహోన్నతుడుగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవునిని తెలుసుకొనుటే మన జీవితానికి ధన్యత. అటువంటి దేవునిని ఆరాధించుటే గొప్ప భాగ్యం అని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. అయితే తెలుసుకున్నటువంటి మనము ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయు వారందరి ఎడల, వాళ్ళు వీళ్ళ ఆళ్ళ ఇదా అదా ప్రాంతీయ భాగం ఇటువంటి ఏ భేదాలు కూడా దేవుని యొద్ద ఉండవు. దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు, ఇదిగో నీవు విరిగి నలిగిన హృదయంతో దేవునికి మొరపెట్టాలని, నీవు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలని, నీవు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలని. నీవు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ఈ దినము నీవు నేను కూడా ఏం తెలుసుకోవాలంటే, మా నాన్న ఐశ్వర్యవంతుడు, నా తండ్రి ఐశ్వర్యవంతుడు, నా పట్ల కృప చూపుతాడు, కాబట్టి నేను ఏ విషయంలో కూడా జడియను బెదరను, ఎవరికి కూడా జడవాల్సిన పని లేదు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, ప్రతి దినము చెప్తున్న మాట ఏంటంటే, భయపడకుడి. ఏ విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే సమస్తము చేయగలిగిన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఎప్పుడు మన పక్షంగా ఉన్నాడు? మనం ప్రార్థన చేసినప్పుడు. మనం ప్రార్థన చేయకుండా, ప్రభా నా పరిస్థితి అంతా నీకే తెలుసు అయ్యా, నువ్వే చూసుకోయ్యా అని చెప్పేసి ఏదో ఒక మాట అట్లా మాట్లాడేసి ప్రార్థన చేసేసి పడుకుంటా కాదు. ప్రార్థన ఎలా చేయాలంటే పోరాడి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ దేవుని వాక్యం ఏముందంటే, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనవి వదలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు శిష్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, అయ్యా ఎందుకు మా వల్ల అవ్వలేదు? మేము మీ శిష్యులమే కదా, మీతో పాటు ఉంటున్నాం, మీ అంత విశ్వాసం ఉంచుతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మా వల్ల ఎందుకు సాధ్యం కాలేదు అంటే, ఆ ఫుట్నోట్లో ఏమని ఇచ్చాడంటే ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన చేయాలమ్మా? ఉపవాస ప్రార్థన చేయాలి. నీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే ఒక్కటే సూత్రం, నువ్వు కడుపు కట్టాలి. ఏం చేయాలి? కడుపు కట్టాలి. అందుకే ఉపవాస ప్రార్థన దేవునితో సహవాసం చేసినట్టు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం మనం? దేవునితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. మన ఫ్రెండ్ ఉంటాడు, మన ఫ్రెండ్కి ఏం చేస్తాం? హృదయంలో లేని బాధలన్నీ, హృదయంలో సంతోషం అంతా ఏది చేసినా సరే ఫ్రెండ్ దగ్గర ఏది మనం దాచిపెట్టాం. ఎందుకంటే ఆమె నా స్నేహితురాలండి, ఆమె నన్ను బాగా ప్రేమిస్తుంది, నేను ఆమెను బాగా ప్రేమిస్తాను, ఆవిడ దగ్గర నేను ఏ విషయం దాచిపెట్టను అని చెప్పి మనం లోకస్తుల విషయంలో మనం మాట్లాడుకున్నట్లుగానే అనేక రెట్లు మన తండ్రి అంటున్నాడు, ఇదిగో నీవు నా స్నేహితుడు అని చెప్పాడు. దేవుడితో చెప్పాడు, అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నా స్నేహితుడవు అని చెప్పాడు. ఈ దినము ప్రార్థన చేయటం వలన ఎందుకని అబ్రహాం గారితోనే ఆ మాట చెప్పాడు? పరిశుద్ధ గ్రంథంలో మరెవరితోనూ ఆ మాట చెప్పలా, నీవు నా స్నేహితుడు అని.
ఎందుకని అబ్రహాం గారితో చెప్పాడంటే, అక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాం. మొదట మనలోనే మార్పు కలగాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం ఏం చేయాలి? దేవునిని నమ్మాలి. దేవునిని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి, మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీ జీవితాలలో ఏది అసాధ్యంగా ఉందో కొట్టివేయబడాలి, అది నీ నుండి తీసివేయబడాలి. ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే మనము చేయాల్సిన పని ఏంటంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన వలన మాత్రమే అది సాధ్యమని చెప్పి దేవుని వాక్యము చెప్పబడుతుంది. ప్రార్థన చేయట్లేదమ్మా కానీ విశ్వాసం ఉంచుతున్నాను అంటే అది కాదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు అడుగుడి మీకు ఇవ్వబడి అంటున్నాడు. అడగాల్సిన బాధ్యత మనకుంది. ఆ బాధ్యత మనం నెరవేరిస్తేనే ఆ హక్కు అనేది మనం పొందుకోవడానికి వీలు ఉంటుంది. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన సమయంలోనే ఏం చేయాలంటే ఆయనతో మొరపెట్టాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి. నా తండ్రి, నా ప్రభువా, నాకు ఇది అవసరముగా ఉందయ్యా, నా పరిస్థితి ఎలా ఉందయ్యా, నా పరిస్థితికి ప్రభా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మన కన్నులారా చూడగలుగుతాం. ప్రార్థన ప్రపంచాన్ని జయిస్తుందని చెప్పి పరిశుద్ధులు చెప్తారు. ప్రార్థన ఏం జయిస్తుందంటమ్మా? ప్రపంచాన్ని జయించగలిగే శక్తి కలిగినటువంటిది ప్రార్థన. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎలా ప్రార్థన చేయాలనేది మొదటి అంశంగా నేను చెప్తున్న మాట ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీవెంతగా ఉపవాసం ఉండి, ఎంతగా కడుపు కట్టి, ఎంత బలహీనరాలైనా సరే, అయ్యా నేను కడుపు కట్టుకుంటున్నానయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అని చెప్పి మనం కడుపు కట్టుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి మనం కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు అది అసాధ్యమైనప్పటికీ దేవాది దేవుడు దానిని సుసాధ్యముగా నా జీవితాలలో మార్చగలుగుటకు దేవుడు సమర్థుడు. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే శాసనాలు మార్చగలిగిన దేవుడు. ఎటువంటి శాసనాలండి? శాసనం ఆల్రెడీ చేయబడింది, రాజ ఆజ్ఞ ముద్రించబడింది, అయినా సరే శాసనాలను మార్చగలిగిన దేవుడు, తారుమారు చేయగలిగిన దేవుడు, తారుమారు చేసే దేవుడు, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చేయుటకు దేవుడు సమర్థుడు అని చెప్పి నీవు నమ్మాలి. దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఆయన మృతులను సహితము సజీవులుగా చేయుటకు సాధ్యమే. దేవునికి స్తోత్రం. అందుకే ఒక ఆయన అధిపతి వచ్చి అడుగుతాడు, అయ్యా నా కుమారుడు ఎలా ఉన్నాడు, మీరు బాగు చేయండి అని చెప్పినప్పుడు యేసుప్రభు అంటున్నారు, నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందని చెప్పినప్పుడు ఆ సమయానికే మరి ఆ బిడ్డ లేచి మరి సజీవురాలుగా ఉన్నట్లుగా దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. కాబట్టి నా జీవితాలలో ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ అది దేవునికి అసాధ్యము కాదు. మొదటగా మనం విశ్వసించవలసిన విషయం ఇది. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? రాజుగారి దగ్గరికి వెళ్తున్నాం, సర్వోన్నతుల దగ్గరికి వెళ్తున్నాం, సర్వాధికారి దగ్గరికి వెళ్తున్నాం, ఐశ్వర్యవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాం, నా ప్రభువు దగ్గరికి వెళ్తున్నాను. నేను ఆయన యొద్దకు వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను. నిజంగా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. ఇస్తారు కాదు, ఇస్తారు అనేది అది జరగబోయే సంగతి. మనం ఇస్తారు అనే మాట మన హృదయాల్లో ఉండకూడదు. నేను ప్రార్థన చేశాను, నా ప్రభు నా జీవితంలో కార్యాన్ని జరిగించేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య చక్కని మాట చెప్పాడు. ఏమనంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడిగితిరో వాటిని పొంది ఉన్నారు. వేటిని అడుగుతున్నావు? నీ అవసరాలను బట్టి, నీ అక్కర్లను బట్టి, నీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి, నీ అనారోగ్య పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే దేవుని సందులో పెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆమెన్ అని చెప్పినటువంటి మనము నమ్మవలసిన విషయం ఏంటంటే, ఇదిగో నేను ప్రార్థన చేశాను, నా ప్రభువు నా పక్షంగా కార్యాన్ని జరిగించాడు, జరిగిస్తాడు. ఇవాళ రేపు ఎల్లుండే జరిగిస్తాడు కాదు, నా జీవితంలో నా కార్యం నా ప్రభు జరిగించాడు అనేటువంటి విశ్వాసం మనకున్నప్పుడు నిజముగా దేవాది దేవుడు ఆయన తన యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. నీది ఏ సమస్యలో నీవుండి ఈ ప్రార్థన ఈ వాక్యము వింటున్నావో మరి నాకైతే తెలియదు, కానీ చూచుచున్న దేవునికి సమస్తము తెలుసు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఉపవాసం ఉండి కడుపు కట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబును ఇస్తాడు. ఏ లెవెల్లో ఇస్తాడంటే, ఐశ్వర్యవంతుడైన ఆయన స్థితిని బట్టి, ఆయన హస్తబలము కొలది అసాహస కార్యాలు చేసే దేవుడు మన యొక్క ప్రతి అవసరతను తీర్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట నీవు నేను నమ్మాలి, దేవునిని స్తుతించాలి, ఆయన ప్రార్థన చేయాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి.
దేవుడి కార్యాలను జరిగిస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన వలన మాత్రమే కానీ మరి దేని వలన కూడా సాధ్యము కాదు అని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియజేయబడుతుంది. నీవు నేనేం చేయాలంటే మొరపెట్టాలి. ఎంతగా మొరపెట్టాలంటే ఆయన మన ప్రార్థనకు చెవియొగ్గు వరకు మనం మొరపెట్టాలి. అంతేగాని ప్రార్థన చేసిన తర్వాత ఆమె నన్ను ఇక దేవునికి అప్పగించేశాను అని కాదు, కానీ ప్రార్థన ప్రతిఫలాన్ని కన్నులారా చూసేటంత వరకు కూడా మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. అందుకే మరొక చోట చెప్పబడుతుంది, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ దేవుని వాక్యం ఏమని చెప్పబడుతుందంటే, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయాలమ్మా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎంత సమయం ప్రార్థన చేయాలంటే మనకిచ్చినటువంటి సమయం నిజంగా దేవుని మహాకృప. ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం. ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉంటారన్న అంటానికి గ్యారంటీ లేనిటువంటి ఈ నీటి బుడగ లాంటి జీవితం, ఆవిరి వంటి జీవితాల్లో ఇంకా మనకి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆ సమయంలో, ఆ దినములో, ఆ 24 గంటల్లో దశమ భాగం అంటే 2 గంటల 40 నిమిషాలు మనం ప్రార్థన చేయాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై మనము దేవునితో మాట్లాడట, దేవునితో సంభాషించుట, దేవునితో ముచ్చటించుట, అటువంటి కార్యాలు మనం జరిగించినప్పుడు దేవుడు నిశ్చయంగా మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే రోజులు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు అనుకోవచ్చు, మరి దశలోనికి రాసిన పత్రికలో ఉంది, ప్రజలు చెప్తున్నారంట, ఇదిగో క్షేమంగా ఉన్నాం, నెమ్మదిగా ఉంది భూమి, ఇదిగో చాలా సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారు. కానీ అనుకొనని గడియలలో మరి అకస్మాత్తుగా మనం అనేకమైన వార్తలు వింటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో లోకం వెళుతుందో అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా దేవుడు మనల్ని కంచె వేసి కాపాడేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఆ తోటకు కంచె వేసి ఉన్నాను, కాపు పెట్టి ఉన్నానని చెప్తున్నాడు. నీ నా జీవితాలలో, కుటుంబాలలో, మన యొక్క శరీరాలలో, మన గుడారమైనటువంటి శరీరాలలో, మన మందిరాలలో క్షేమము కలగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ శోధనలో ప్రవేశింపకుండానట్లు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎంతగా ప్రార్థించినా ఇంకా ప్రార్థించాలి. ఎవరి కొరకు ప్రార్థించాలి? అనేకుల కొరకు విజ్ఞాపన యాచన చేయాలి. అనేకుల కొరకు విజ్ఞాపన యాచన చేసినప్పుడు దేవుడు క్షేమస్థితిని మనకిస్తాడు. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, వీరి కోసం ప్రార్థన చేస్తున్నాం, జైల్లో బంధించబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మరి దేవుని ఎరగని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనాథలైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనకేంటి లాభం అనుకోకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది, విజ్ఞాపన ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. ఆ ప్రార్థన అనేకుల కొరకు నీవు నేను విజ్ఞాపన చేసినప్పుడు నిజముగా క్షేమస్థితిని దేవుడు మరి యోబు గారికి ఎలా అయితే విజ్ఞాపన చేసినప్పుడు తన స్నేహితుల కొరకు ఆయన ప్రార్థన చేశాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి 2 ఆశీర్వాదాన్ని ఇచ్చారు. మనం కూడా ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. శోధనలో ఉన్నవారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. నిజంగా మనమైతే శుభ్రంగా తింటున్నాం, పడుకుంటున్నాం, ఇదిగో హ్యాపీగా ఉన్నాం, కానీ మరి వాళ్ళు ఎంతో సమస్యల్లో అల్లాడుచున్నారు. కోట్ల రూపాయలు ఉన్న హాస్పిటల్లో గోడ చెంపలు పడి ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో నాయన వాళ్ళు మగ్గిపోతున్నారయ్యా. వాళ్ళ పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు కదయ్యా, వారి స్వస్థతనివయ్యా అని వారి కొరకు మన విజ్ఞాపన యాచన చేయాలి. శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పి దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. మరొక వాక్యాన్ని మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే హన్నా ప్రార్థన చేసింది. ఎలాగ ప్రార్థన చేసిందంటే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసింది. ఎందుకు ప్రార్థన చేసిందంటే ఆమె యొక్క పరిస్థితిని బట్టి ప్రార్థన చేసింది. దేని గురించి ప్రార్థన చేసిందమ్మా? అక్కడ విజ్ఞాపన ప్రార్థన కాదు, కానీ తన పరిస్థితి బాగుపడాలి, తన స్థితి, తన హీన స్థితి. ఎందుకంటే ఇదిగో నేను చాలా నలిగిపోయి ఉన్నాను. పెనిన్నాత్ వారి ద్వారా మరి ఎన్నో మాటలు, ఎన్నో ఇరుకులు, లోకంలో మరి గొడ్రాలు అనిపించుకున్నటువంటి సమస్య, ఈ యొక్క బాధలు భరించలేక ఆమె దేవుని యొద్దకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. ఇదిగో అయ్యా నా పరిస్థితి ఎలాగుందయ్యా అని మరి దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై ఎలా ప్రార్థన చేస్తుందమ్మా? దుఃఖాక్రాంతురాలు. ఎందుకంటే ఎప్పుడైతే
హృదయము విరిగి నలిగిపోతుందో అప్పుడు కన్నీరు ఆగమన్నా ఆగదు. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనకు కన్నీరు ఆగదు. ఇక్కడ దేవుని వాక్యం చూద్దాం, చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము నుండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఎక్కడికి రావాలండి? మేము ఇంట్లో కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే ఇంట్లోనే పడుకుని ప్రార్థన చేసుకుంటాం, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం. అది కాదు, ఒక మందిరం ఉంది, దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎక్కడుండి వాక్యం వింటున్నావో, కానీ నీ సన్నిధి, నువ్వు దేవుని మందిరానికి నీకు ఇష్టం వచ్చినటువంటి ఒక సన్నిధిని నీవు ఎంచుకొని ఆ సన్నిధిలో నువ్వు స్థిరపడి ఆ సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేయాలంట? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు. దేవునికి స్తోత్రం. మనం ఎవరి సన్నిధిలో ప్రార్థన చేయుచున్నామో, ఎవరి సన్నిధిలో మనం ఉన్నామో జ్ఞాపకం ఉంచుకొని ఆ సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. బహుగా ఏడ్చుచు, ఏడవాలి. కొంతమంది మరి తెలియని వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకమ్మా మీరు మందిరాల్లోకి వెళ్ళి ఏడుస్తారు. ఎందుకంటే నువ్వు ఎంత ఏడ్చితే అంత నవ్వుతావు, ఎంత ఏడ్చితే నువ్వు అంత ఆనందంగా సంతోషంతో పనులు మోసుకొచ్చేటువంటి స్థితిలోనికి నీవు వస్తావు. అది వాళ్ళకి తెలియదు. ఆ రుచి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. మనం ఎంత కన్నీరు కారిస్తే దేవుడు మనల్ని అంతగా హత్తుకుంటాడు, మన కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన కన్నీటిని తుడుస్తాడు. మన ముఖం మీద ప్రతి బాష్ప బిందువుని తుడిచే దేవుడు ఆయన. కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయాలంటే ఏడ్చి ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధికి రావాలి. దుఃఖంతో ఆయన సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయుచు, సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీవు ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇరుకు ఇబ్బందిలో ఉన్నావో, ఎటువంటి మానసిక వేదనలో ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నావో. ఎందుకంటే కొన్ని విషయాలు మరి ఎవరికైనా, అది ఇందాక చెప్పాను నేను, మన స్నేహితుల దగ్గర మనం ఏమీ దాచిపెట్టమని. ఒకవేళ స్నేహితులు కూడా నేను చులకనగా చూడొచ్చు, స్నేహితులకు కూడా చెప్పుకోలేని స్థితిలో నీవు ఉండొచ్చు. కానీ ఏ ప్రార్థన అయినా, ఏ శ్రమ అయినా, ఏ విజ్ఞాపనైనా తోసివేయనటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు మనకి. ఆ తండ్రి యొద్దకు వెళ్ళి మనం విజ్ఞాపన యాచన చేయాలి. నీ సేవకురాలు అంటే ఆమె ఎంతగా తన్ను తాను తగ్గించుకుందో, మనలో కూడా మన ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళాలంటే తగ్గింపు ఉండాలి. తగ్గింపుతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆమెకు ఉన్న శ్రమను చూడయ్యా. ఇప్పుడు నీవు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నా పరిస్థితి నీకు తెలుసయ్యా, నా శ్రమను చూడు నాయనా, నా శ్రమను జ్ఞాపకం చేసుకున్నాయనా, ఇక ఈ శ్రమను నేను తాళలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను ప్రభా. అయ్యా నా పరిస్థితి అంతా నీకు తెలుసు నాయనా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవుని వాక్యం చెప్పబడుతుంది, మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటి వాడు అని చెప్పి దేవుని వాక్యం ఉంది. అయ్యా నాలో ఏ నీతి, ఏ భక్తి, ఏ యథార్థత లేదు ప్రభా. కానీ కేవలం అంటే కేవలం నీ జాలిని బట్టి, నీ దయను బట్టి, నీ కృపను బట్టి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా పాపాలు క్షమించి నా మొరకు చెవియగ్గు ప్రభా అని చెప్పి దేవుని బ్రతిములాడుకుని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమంటుందంటే, నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని. దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని. మనం ఏ పాటి వారు? ఎన్నిక లేని వారు, ఎందుకు పనికిరాని వాళ్ళం. ఈ లోకస్తులే మనల్ని తీసి పక్కన పడేస్తున్నారు. కానీ అటువంటిది పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేపడుతున్న దేవుడు, సైన్యములకు అధిపతి, నిరంతరము మన తండ్రికి విజ్ఞాపన చేసినటువంటి ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాకి మనం ఏ పాటి వారు అయినప్పటికీ మన పరిస్థితిని బట్టి మనం ఎప్పుడైతే విరిగిన హృదయముతో కన్నీరు కార్చుచు, దుఃఖించుచు, విలపించుచు, అంగలార్చుచు మనం ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. మనం ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాలు చెప్పుకోవడం కాదు, కానీ మనం ఏం చేయాలి? తగ్గింపుతో ప్రార్థన చేయాలి. తగ్గించుకొని వారిని హెచ్చింపబడనని యేసయ్య స్పష్టంగా చెప్పాడు ఆయన మాటలు. కాబట్టి ఎప్పుడైతే మనం తగ్గించుకొని దీన మనసు కలిగి జాలి చేసుకొని, అయినా నా పట్ల నీ జాలిని కనపరచు ప్రభు అని మనం ఎప్పుడైతే దీన హృదయమై మనం ప్రార్థన చేశామో ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అయ్యా నీవు నన్ను జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక
వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు అర్పింతునని మొక్కుకొనెను. దేవునికి స్తోత్రం. అక్కడ మరి ఏమని ప్రార్థన చేసింది? మగబిడ్డ కావాలి అంటే ఆమె హృదయ వాంఛ, ఆమె హృదయ కోరిక ఏమైందో అది దేవునికి తెలియజేసింది. నాకు మగబిడ్డను దయచే ప్రభువా, నా హృదయ వాంఛ తీర్చు నాయన, నాకు ఫలాంది కావాలని నేను అడుగుతున్నానయ్యా, అది నీ యొద్ద ఉంది, అది నీకు అసాధ్యం కాదు, నీవు చేయాలంటే క్షణకాలం చాలు ప్రభువా, నా జీవితంలో నువ్వు మార్గం తెరువు ప్రభువా అని చెప్పి మన హృదయ వాంఛ, మన ఆశ, మన కోరిక మనం ఏమైందో అది దేవునికి తెలియచేయాలి, స్పష్టంగా తెలియచేయాలి. ఫలాంది నాకు కావాలి అంతేగాని అది అటైనా ఇటైనా పర్లేదయ్యా, ఏదైనా పర్లేదు అట్లా కాదు మనం ప్రార్థన చేయాల్సింది. దేవుని ఎలాగడగా ఒక తండ్రిని మనం ఏ విధంగా అయితే మాట్లాడతామో, ఏ విధంగా అయితే సంభాషిస్తామో, ఏ విధంగా అయితే ముచ్చటిస్తామో అలాగా దేవునికి స్పష్టంగా తెలియజేయాలి. నాకు ఫలాంది కావాలయ్యా. ఇక్కడ ఏమేమడుగుతుంది? నాకు మగబిడ్డను దయచేసిన ఎడల ఇంకేం చేస్తారంట? ఆ బిడ్డ తల మీదకి ఎన్నటికి నీ క్షౌరపు కత్తిని రానియను అంటే దాని అర్థం ఏంటంటే, నీవు నాకు ఇది చెయ్యి ప్రభా, ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను. ఇచ్చావా ప్రభా, నీకు స్తోత్రం అయ్యా, ఏదన్నా బైబిల్ పట్టుకుని మందిరంలో సాక్ష్యం చెప్పేస్తాను ప్రభా, అక్కడతో ముగిచ్చేస్తానయ్యా అని కాదు. నువ్వు క్రియలలో కూడా దేవునికి కార్యము జరిగించేవారుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఏమని చెప్తుంది? వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు అర్పింతునని మొక్కుబడి చేసుకొనెను. దేవునికి స్తోత్రం. మొక్కుబడి చేసుకోవాలి. ప్రభా, నా జీవితం నీ కార్యం జరిగించయ్యా, నా జీవితం నీ కార్యం జరిగిస్తే నాయన నేను ఈ కార్యం చేస్తాను ప్రభా, నేను నాయన నీ కొరకు అయ్యా ఈ పని చేస్తానయ్యా, పాత్రగా ఉంటానయ్యా, పనిముట్టుగా ఉంటానయ్యా, వాడబడతానయ్యా, సువార్త ప్రకటిస్తానయ్యా, అనేకులకు నాయన నీ నిత్య రాజ్యమును గురించి నేను ప్రకటిస్తానయ్యా, అయ్యా నేను ఆ పని చేస్తాను, ఇది ఇస్తానయ్యా, అది ఇస్తానయ్యా. నీవు ఏదైతే చేయాలని నీ మనసులో వాంఛ కలిగి ఉన్నావో అదన్నిటినీ దేవునికి ఏం చేయాలి? మనం మొక్కుబడి చేసుకోవాలి. మొక్కుబడి చేసుకోకుండా ఉంటే కార్యాలు జరగవు. ప్రార్థన చేయాలి, విశ్వాసంతో చేయాలి, కన్నీరు కార్చాలి, నీ హృదయ వాంఛేదో దేవునికి తెలియచేయాలి. తెలియచేసిన తర్వాత నీవు చేయవలసిన పని ఏంటంటే మొక్కుబడి చేసుకునే అనుభవంలోనికి రావాలి. తీరా పని అయిన తర్వాత అయ్యా అది కాదయ్యా, అది అనుకోలేదయ్యా, అదే అట్లా అనుకోలేదయ్యా, అది కాదు, ఇది చేస్తాను ప్రభువా, మాట మార్చడానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథంలో యెఫ్తా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు? అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో నాకు విజయం వస్తే మరలా నేను తిరిగి నా రాజ్యానికి, నా గృహానికి నేను చేరినప్పుడు నా గృహంలో నాకు ఎవరైతే ఎదురుగా వస్తారో మొట్టమొదటగా వారిని నీకు బలిస్తాను ప్రభువా అని చెప్పి మొక్కుబడి చేసుకున్నాడు. తీరా ఎవరొచ్చారు? ఒక్కగానొక్క కుమార్తె, ఇంకా ముందు లేరు వెనకాలేరు, ఒక్కగానొక్క కుమార్తె. ఆమె అయ్యో నా తండ్రి విజయాన్ని పొందుకుని వస్తున్నాను కదా అని ఎదురొచ్చింది. ఆమెను చూసి ఆయన ఎంతో సంతాపపడి విలపించినప్పటికీ దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చకుండా లేరు. ఖచ్చితంగా ఆ మాటను నెరవేర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. నా జీవితంలో కూడా కార్యం జరగకముందు ఒక మాట, కార్యం జరిగినాక ఇంకొక మాట, అలాగ ఉండకూడదు. మాట మీద నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని చెప్పి యేసయ్య చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం దేవునికి ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో ఆ మొక్కుబడిని చెల్లించేవారిగా మనము ఉండాలి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఈ అన్నయ్య ఏమని ప్రార్థన చేసింది? అయ్యా నీవు నాకు ఇస్తే నేను ఆ బిడ్డ బ్రతుకు కాలం అంతయు, 1 రోజు 2 రోజులు కాదు, ఎన్ని రోజులండి? బ్రతుకు కాలం అంతయు కూడా నేను నీ సన్నిధిలో ఉంచుతాను ప్రభువా, నీకు సేవకు నేను సమర్పిస్తాను ప్రభువా. మనం పాట పాడతాంగా, నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇస్తే సరిపోతుందయ్యా, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇస్తే సరిపోతుందా ప్రభువా. ఎంత చేసినా నేను అనేక సార్లు మరి దేవుని వాక్యంలో నేను ప్రకటించాను. ఏమనంటే ఎన్ని కోట్ల రూపాయలు నీవు అక్కడ వెలగా పెట్టినప్పటికీ ఒక్క దినము ఆయుష్ అనేది మనం పెంచుకోలేం. ఎందుకంటే ఆయుష్ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. ఇంకా నీవు నేను సజీవులుగా ఉన్నామంటే ఆయన పని చేయాలి, ఆయన పాత్రలుగా ఉండాలి, ఆయనలో మనము జీవించే వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తున్నాడంటే పొడిగిస్తున్నాడు. మన ఆయుష్ని ఏం చేస్తున్నాడు? ఒక చెట్టు కనుక ఎలాగ చిగురిస్తుందో అలాగే నా జీవితాలను దేవుడు ఇంకా చిగురిస్తున్నాడు. మనం ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో ఆ మొక్కుబడిని ఖచ్చితంగా మనము చెల్లించాలని చెప్పి దేవుని వాక్యము
తెలియజేయబడుతుంది. మరి 15వ వచనం చూసినట్లయితే, అన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానని ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మనం? దేవుని సన్నిధిలో యాకోబు వలె పెనుగులాడి ప్రార్థన చేసి, ఇక్కడ ఇప్పుడు చెప్తుంది, నా ఆత్మను నేను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను. మన ఆత్మను ఎలాగ చేసేటట్టు ఉండాలి? ఇచ్చేటట్లో ఇంకొకటి కాదు, కుమ్మరించే అనుభవంలోకి మనము రావాలి. ఎప్పుడైతే మన ఆత్మను మనం కుమ్మరించి ఆ విధంగా మనోదుఖము గలవారమై, ఇదిగో శ్రమను చూడు ప్రభా, జ్ఞాపకం చేసుకో ప్రభా, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని అయినా, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, తాళలేకపోతున్నానయ్యా, ఇదిగో నువ్వు ఆ పని చేస్తే, నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తే నాయన నేను ఈ కార్యం చేస్తాను ప్రభా అని ఎప్పుడైతే మొక్కుకున్నామో, ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నామో, అప్పుడు దేవుడు మన పక్షంగా అద్భుత కార్యాన్ని చేస్తాడు. మరి అనేక సంవత్సరాలు ఆ విధంగా మరి గొడ్రాలు జీవితాన్ని అనుభవించిన ఆమె జీవితంలో ఆమె ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేసిందో, ఎప్పుడైతే మొక్కుబడి చేసుకుందో, ఎప్పుడైతే కన్నీరు కార్చిందో, యెహోవా సన్నిధిని ఆమె ఆత్మను కుమ్మరించిందో, దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించాడు. దేవాది దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఏమని ఉందంటే అక్కడ వాక్యం 2 దినవృత్తాంతాల గ్రంథంలో, ఆకాశమందుండి నేను మీ ప్రార్థనలను ఆలకించి ఏం చేస్తాడంట? ఆకాశమందు ఆసీనుడైన వాడు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠ, ఆకాశమందు ఆసీనుడైన వాడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఆకాశమందుండి నేను మీ ప్రార్థనలను ఆలకిస్తాను అన్నాడు. ఆలకిస్తానని చెప్పిన దేవుడు ఆలకిస్తాడంతే. ఆయన మాట తప్పుడు మానడు కాదు, అబద్ధ మాటకు నరుడు కాదు. కాబట్టి ఆయన దేవుని మహాకృపను బట్టి ఈమె చేసిన ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించిన తర్వాత ఆమె ఎంత మాత్రం మర్చిపోలేదండి. పాలు విడిచినప్పుడు చూడండి, దేవుని వాక్యం చెప్పబడుతుంది, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠ చేయుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగుని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవునికి స్తోత్రం. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన పాలు విడిచిన తర్వాత మరలా ఆ యాజకుని యొద్దకే తీసుకొచ్చింది. ఇంకో సంఘానికి వెళ్ళిపోవాలా, ఆశీర్వదించబడబోయాం కదా అనేసి ఇంకో సంఘానికి వెళ్ళిపోవాలా, మరలా ఆ యాజకుని యొద్దకే తీసుకొచ్చి, ఒకప్పుడు నేను కన్నీరు గార్చి ప్రార్థన చేశాను కదా, ఆ స్త్రీని నేనేనయ్యా, ఆ స్త్రీని నేను ప్రార్థన చేసి ఇదిగో ఈ బిడ్డను నేను పొందుకున్నాను, ఈ బిడ్డ తాను బ్రతుకు దినములన్నీ కూడా నీకు సేవకుడై ఉంటాడని చెప్పి ఆ మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చానయ్యా అని చెప్పి ఆ యొక్క యాజకునితో చెబుతుంటే, అక్కడ మాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఏంటమ్మా నన్ను ఇక్కడ వదిలిపెట్టేస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు, నేను రా నీతోనే ఉంటాను అని అన్నాడా? అనలా. ఆ బిడ్డను కూడా మరి ఆ తల్లి ఆ విధంగా పెంచింది. అక్కడనే దేవునికి ఏం చేశాడంటే ఆయన మొక్కుబడి చేశాడు. కాబట్టి గొప్ప సేవకుడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. కాబట్టి నా జీవితాల్లో కూడా అద్భుత ఆశ్చర్యకార్యాలు జరగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన అంటే ప్రార్థనే. ఎంత ప్రార్థన చేస్తే అంత ఆశీర్వాదాలు మనం పొంది, ఎంత ప్రార్థన చేస్తే అంత శోధన నుంచి మనం విడిపించబడతాం, ఎంత ప్రార్థన చేస్తే అంతగా దేవుని కార్యాలు మనము పొందుకోగలుగుతాం. నిత్యము ప్రార్థించే అనుభవంలోకి మనము రావాలి. ఆ విధంగా వచ్చే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాగరుడ మహోన్నతుడ అద్వితీయ సత్యదేవ యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇదేనా మీరు మాకు బోధించిన బోధన బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఆ శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయమన్నావు నాయనా. మా యొక్క అవసరాలు అక్కరలు తీర్చబడాలంటే అయ్యా, అసాధ్యమైన అవి సుసాధ్యముగా మా జీవితంలో మార్చబడాలంటే ప్రభువా ప్రార్థన చేయమని చెప్పావు నా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడు నాయన. అయ్యా మీరు కార్యాలు జరిగించండి, అయ్యా మీరు కార్యాలు జరిగించండి అయ్యా. అయ్యా నీ సేవకురాలి శ్రమను చూచి అని చెప్పి అయ్యా ఆమె ప్రార్థన చేసింది అయ్యా. అయ్యా మరి ఎవరెవరు ఏ శ్రమలలో ఉండి ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉండి ప్రభు ఈ వాక్యం విన్నారో
వారందరి శ్రమను నీవు చూచే దేవుడు అయ్యా, నువ్వు చూడమని ప్రాధేయపడి అడుగుతున్నానయ్యా. అయ్యా, వారికి ప్రార్థనా పరులుగా మీరు మార్చమని అడుగుతున్నానయ్యా. నిత్యము ప్రార్థించే వారిగా ఉంటానికి సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ప్రార్థనకు నీ యొద్ద జవాబుందయ్యా, ప్రతి ప్రార్థనకు నీ యొద్ద జవాబుంది. మీరు సహాయం చేయండి, మీ కృపలో భద్రపరచండి. ఊహకందన గొప్ప కార్యం జరిగించుటకు నువ్వు సమర్థుడవయ్యా. నువ్వు చేసావని నమ్మి మేము బ్రతుకుతున్నామయ్యా. కృప చూపండి. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.